ఈ రోజుల్లో పాత 20 పైసల నాణ్యాన్ని చూసినా తెగ ముచ్చట పడిపోతాం. 20 ఏళ్ల కిందటి నాణ్యానికి అంతగా సంబరపడిపోతే 400 ఏళ్ల నాటి నాణ్యాలున్న ఆ అబ్బాయి ఎంత సంబరపడాలి? ఊహ తెలిసినప్పటి నుంచి నాణ్యాల సేకరణ హాబీగా చేసుకున్న ఆ యువకుడు ఇప్పటి వరకు సుమారు 100 కాయిన్స్ సేకరించాడు. తాను కలెక్ట్ చేసిన కాయిన్స్ మంచి విజ్ఞానాన్ని అందిస్తాయంటున్నాడు ఆదిలాబాద్కి చెందిన మహాజన్ ప్రమోద్. నలుగురి దారిలో నడిస్తే తన ప్రత్యేకత ఏంటనుకున్నాడో ఏమో. నాణాల సేకరణతో పుట్టిన ఊళ్ళోనే కాకుండా చుట్టుపక్కల 4 గ్రామాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం కల్లూరు గ్రామానికి చెందిన మహాజన్ ప్రమోద్. దేశ విదేశాల నాణాలతో పాటు కరెన్సీ నోట్లను సేకరిస్తూ తన అభిరుచిని చాటుకుంటున్నాడు. ప్రమోద్ దగ్గర నిజాం నాటి అష్రఫీలు, చార్మినార్ గుర్తుతో ఉన్న వెండి, రాగి, ఇత్తడి నాణాలతో పాటు బ్రిటిష్ కాలం కంటే ముందు చెలామణిలో ఉన్న రామ్టంకి నాణాలు కూడా ఉన్నాయి. 400 ఏళ్ల నాటి నాణాలను ఎంతో ఓర్పుతో సేకరించాడు. మన దేశానికి చెందిన పాత 2, 5 రూపాయల నోట్లతో పాటు అమెరికా, సింగపూర్, శ్రీలంక, ఇటలీ దేశాలకు చెందిన నోట్లు కూడా ఉన్నాయి. తాను సేకరించిన నాణాల్లో రామ్టంకి నాణాలపై రాసి ఉన్న సచ్ బోలో సచ్ తోలో సందేశం తనకెంతో స్ఫూర్తి అంటున్నాడు. 20 నుంచి 30 దేశాల మధ్య నాణాలు ఉన్నాయి నా దగ్గర. ఆ విధంగా కరెన్సీ కూడా అదే విధంగా నా వద్ద ఉంది. జపాన్ కానీ, అమెరికా, నేపాల్, ఇంగ్లాండ్, జపాన్ ముద్రణకు నోచుకుని బందీలు కానీ, కటింగ్ కరెక్ట్ దాని నాణాలు కూడా నా వద్ద స్టోర్ చేశాను నేను. ఈ విధంగా నేను అన్ని లోపల ఉన్న నాణాలు కానివ్వండి, సరిగ్గా ఉన్న నాణాలు కానివ్వండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను 1947 నుంచి 2014 వరకు భారతదేశ గవర్నమెంట్ ఎన్నైతే బందీలు విడుదల చేసిందో అన్ని రకాల బందీలు, నాణ్యాలు, కరెన్సీ దాదాపు నా వద్ద ఉన్నాయి. పాత నాణాలతో పాటు ప్రత్యేక సందర్భాల్లో వచ్చిన నాణాలను కూడా సేకరించాడు ప్రమోద్. భావితరాలకు చరిత్రను అందించే ఉద్దేశంతోనే నాణాలను సేకరించానంటున్న ఈ యువకుడి కృషి పలువురి ప్రశంసలు అందుకుంటోంది.